శ్రీ గురు చరిత్ర అధ్యాయం 9. శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదస్వామి కురుపురంలో ఉంటున్నప్పుడు ఒక చాకలి ప్రతిరోజు స్వామి స్నానానికై కృష్ణానదికి వచ్చేటప్పుడు నమస్కరించుకుంటూ ఉండేవాడు. స్వామి ప్రసన్నులై, నువ్వు రాజువై రాజభోగాలు అనుభవిస్తావు అని రజకుడికి వరమిచ్చాడు. అది మొదలు ఆ రజకుడు సంసారాన్ని త్యజించి శ్రీపాదస్వామికి శిష్యుడై తదేక నిష్టతో సేవించసాగాడు. నిద్ర లేవగానే అతడు మఠానికి వచ్చి శ్రీపాదస్వామి ఆశ్రయమంతా చిమ్మి శుభ్రం చేసి నీళ్లు చల్లేవాడు. తర్వాత గుడ్డలు ఉతకటానికి వెళ్ళేవాడు. వసంతకాలంలో ఒక రోజున ఒక యవనరాజు అంతఃపుర స్త్రీలతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడుతూ ఉంటే రజకుడు చూచాడు. ఆ వైభవం చూచి అతని మనస్సు చలించింది. విచారవదనుడై అతడు శ్రీపాదుల దర్శనానికి వచ్చి భక్తి భావంతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతని దీనవదనం చూచి, రజకా, అలా విచార మనస్కుడవై ఉన్నావేమి అని అడిగితే రజకుడు, స్వామి, యవనరాజు వైభవం చూచి ఈయన ఎంత భక్తితో తన గురువుని సేవించాడో, ఇంత వైభవముగా ఉన్నాడు. మా గురువు నాకెప్పుడు ఇటువంటి ఐశ్వర్యమును ప్రసాదిస్తాడో కదా అనుకున్నాను అన్నాడు. అప్పుడు శ్రీపాదుడు, రజక, నీవిప్పుడు వృద్ధాప్యంలో ఉన్నావు. నీకు రాజ్యం ప్రసాదించినా నువ్వు ఇంద్రియ భోగాలు అనుభవించలేవు. మరు జన్మలో యవన దేశమైన మధురకు రాజువై సుఖిస్తావు అని ఆశీర్వదించారు. తర్వాత కొంతకాలానికి శ్రీపాదస్వామి తమ తదుపరి అవతారం దాల్చడానికి ఆశ్వయుజ ద్వాదశి రోజున అదృశ్యమైనారు. శ్రీ దత్తాయ గురవే నమః.